ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో మనకి బతుకమ్మ పండుగ ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, ఏ రోజుల్లో ఏ బతుకమ్మను పెట్టి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ పండగ అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందూ మహిళలు జరుపుకునే పూల పండగ. తెలుగులో బతుకమ్మ అంటే జీవితంలోకి తిరిగి రా అని అర్థం. బతుకమ్మలో బతుకు అంటే జీవించడం లేదా బ్రతికించడం, అమ్మ అంటే తల్లి లేదా దేవత. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. బొడ్డెమ్మ పండుగ తరువాత ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ 9 రోజులు కూడా వివిధ రకాలైన పూలతోటి అమర్చి గౌరీదేవిని బతుకమ్మ రూపంలో పూజిస్తూ ఉంటారు. ఆశ్వయుజ అష్టమి తిథి నాడు ఈ ఉత్సవాలు చివరి రోజుగా జరుపుకుంటారు. ఆ రోజునే దసరా పండుగలో దుర్గాష్టమి అంటారు. మహిళలు అందరూ కూడా ఈ 9 రోజులు సాంప్రదాయమైన దుస్తులను ధరించి బతుకమ్మ చుట్టూ ఆడుతూ ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 2024వ సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభం 2 అక్టోబర్ 2024 బుధవారం మహాలయ అమావాస్య తిథితోటి ప్రారంభమై 10 అక్టోబర్ 2024 గురువారం దసరా పండుగ దుర్గాష్టమి రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మతోటి బతుకమ్మ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలిచి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తారు. 2024వ సంవత్సరంలో బతుకమ్మ పండుగ మొదటి రోజు 2 అక్టోబర్ 2024 బుధవారం భాద్రపద బహుళ అమావాస్య. దీనినే తెలంగాణలో పెతర అమాస లేదా పితృ అమావాస్య అని అంటారు. ఈ రోజున బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున వారి పూర్వీకులకు అన్నదానం చేసి ఆ తరువాత బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు. అమ్మవారికి ఈ రోజున ఆహార నైవేద్యాలుగా బియ్యం, నువ్వులు వీటిని నివేదన చేస్తారు. బతుకమ్మ పండుగ రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి 3 అక్టోబర్ 2024 గురువారం. ఈ రోజున అటుకుల బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు చదునైన బియ్యం, బెల్లం సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 3వ రోజు ఆశ్వయుజ శుక్ల విధియ 4 అక్టోబర్ 2024 శుక్రవారం. ఈ రోజున బతుకమ్మను ముద్దపప్పు లేదా ముద్ద పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. ఎందుకు అంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్ద బంతి పువ్వులతో పాటు తంగేడు పువ్వులు, గుణక పువ్వులతోటి తయారు చేస్తారు. అలాగే ముద్దపప్పు మరియు అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. దేవతకు ఆహార నైవేద్యాలు ముద్దపప్పు, అన్నంగా నివేదిస్తారు. బతుకమ్మ పండుగ 4వ రోజు ఆశ్వయుజ శుక్ల తదియ 5 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఎందుకు అంటే భక్తులు నానబెట్టినటువంటి బియ్యము మరియు బెల్లం సమర్పిస్తారు కాబట్టి బతుకమ్మ యొక్క 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున దేవతలకు ఆహార నైవేద్యాల కింద నానబెట్టినటువంటి బియ్యము మరియు బెల్లాన్ని సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 5వ రోజు ఆశ్వయుజ శుక్ల చవితి 6 అక్టోబర్ 2024 ఆదివారం రోజున. ఈ రోజున బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లు అంటే దోశ లేదా రోటీ రకంగా వేసి అమ్మవారికి నివేదన చేస్తారు. అందుకే ఈ పేరు వచ్చింది. బతుకమ్మ పండగ 6వ రోజు ఆశ్వయుజ శుక్ల పంచమి 7 అక్టోబర్ 2024 సోమవారం రోజున. ఈ రోజున బతుకమ్మను అలిగిన బతుకమ్మ లేదా
అర్రము లేదా అలక బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యం తయారీ లేదు. గౌరీదేవి బాధపడిందని నమ్ముతారు. ఆ రోజునే లలితా పంచమిగా కూడా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ 7వ రోజు ఆశ్వయుజ శుక్ల షష్ఠి 8 అక్టోబర్ 2024 మంగళవారం రోజున. ఈ రోజున బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. ఈ రోజును దుర్గా షష్ఠిగా జరుపుకుంటారు. నైవేద్యం వేపకాయ. ఆహారంలో నైవేద్యం సమర్పించబడుతుంది కాబట్టి ఈ రోజున వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున దేవతలకు ఆహార నైవేద్యంగా వేప పండ్ల ఆకారంలో సకినాల పిండిని సమర్పిస్తారు. బతుకమ్మ పండగ 8వ రోజు ఆశ్వయుజ శుక్ల సప్తమి 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున. ఈ రోజున బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు నువ్వులు, బెల్లం, నెయ్యి, వెన్న కలిపి లడ్డూలుగా నువ్వుండలను నివేదిస్తారు. బతుకమ్మ పండగ 9వ రోజు ఆఖరి రోజు ఆశ్వయుజ శుక్ల అష్టమి 10 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు. ఈ రోజున బతుకమ్మను మొత్తం 8 రోజులు కంటే పెద్ద పరిమాణంలో వివిధ పూలతోటి బతుకమ్మను తయారు చేస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలుగా ఈ రోజున 5 రకాల అన్నాలను, 1 రకం స్వీటును సమర్పిస్తారు. పెరుగన్నం సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, చింతపండు పులిహోర సద్ది, కొబ్బరి అన్నం సద్ది, నువ్వుల అన్నం సద్ది, మళ్ళీదా. ఈ నైవేద్యాలు ప్రాంతాల వారీగా కొంచెం మారవచ్చును, కానీ చాలా ప్రాంతాలలో భక్తులు ఈ ఆహారాలనే అందిస్తారు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో బతుకమ్మ పండగ ప్రారంభం మరియు ముగింపు తేదీలతో పాటు ఏ రోజున ఏ బతుకమ్మను పెట్టి పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.